నమస్తే ఫ్రెండ్స్. గ్లోబల్ స్టార్ మ్యాన్ ఆఫ్ మోసెస్ ఎన్టీఆర్ దేవరా గ్లిమ్స్ చూసిన తర్వాత అభిమానుల ఆకలి తీరిపోయింది. అరాచకానికి కొత్త పేరు పెట్టవచ్చు, సముద్రానికి కొత్త పేరు కనుక్కోవచ్చు. ఆ రేంజ్లో గ్లిమ్స్ ఇంపాక్ట్ మాత్రం క్రియేట్ చేసింది. ఈ సముద్రం చేపల కంటే రక్తాన్ని కత్తులనే ఎక్కువ చూసింది, అందుకే ఎర్ర సముద్రం అంటారు. ఎన్టీఆర్ బేస్ వాయిస్ నుంచి ఈ డైలాగ్ వింటుంటే ఇండియా మొత్తం నేషనల్ వైడ్గా గూస్ బంప్స్ ఆ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. గ్లిమ్స్ మాత్రం సూపర్గా ఉంది. కొరటాల శివ ఈ రేంజ్లో గ్లిమ్స్ను కట్ చేస్తాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎన్టీఆర్ ఫస్ట్ ఇంట్రడక్షన్స్ కానీ, సముద్రంలో ఆ ఫైట్ కానీ, పడవల నుంచి ఆ కొన్ని విజువల్ ఎఫెక్ట్స్ కానీ సూపర్ అవుట్పుట్ వచ్చింది. ఇంకా బీజిఎం గురించి ఎంత మాట్లాడినా తక్కువే. ఆల్రెడీ ఇంతకుముందే మాట్లాడుకున్నాం, ఇంగ్లీష్ ట్యూన్స్ ఉండబోతుంది గ్లిమ్స్లో. అదే జరిగింది. అనిరుద్ధ్ ఇంగ్లీష్ ట్యూన్స్ మాత్రం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం నెక్స్ట్ రేంజ్. సముద్రంలో ఒక గ్లిమ్స్కు ఈ రేంజ్ కట్ చేశాడంటే ఇంతకన్నా ఇంకా బీజిఎం ఇంకా ఇవ్వలేరు. బెస్ట్ అవుట్పుట్ ఇచ్చాడు అనిరుద్ధ్ మాత్రం. ది బెస్ట్, తన కెరీర్ బెస్ట్ బీజిఎం అవ్వబోతుంది. ఆ రేంజ్లో గ్లిమ్స్లో బీజిఎం మాత్రం మోత మోగిపోయింది. ఇంకా ఫైట్ సీన్స్లో ఎన్టీఆర్ చూపెట్టే ఎమోషనల్ టచ్ మాత్రం ఇంకా థియేటర్లో మాత్రం గుండెను పిండేస్తాయి. ఆ కొన్ని షార్ట్స్, ఆ ఫైట్స్ మాత్రం ఇప్పటికీ 10 సార్లు 20 సార్లు చూసినా కానీ ఆ మైండ్లో నుంచి విజువల్స్ అనేది పోతలేదు. ఫైనల్గా ఎన్టీఆర్ ఆ డైలాగ్ బేస్ వాయిస్ నుంచి వింటుంటే అసలు గూస్ బంప్స్ కాదు, అంతకు మించి ఇంకా కొత్త పేర్లు అనుకోవాలి గూస్ బంప్స్ అనేదాన్ని. ఆ రేంజ్లో ఏమన్నా డైలాగ్, ఆ బేస్ వాయిస్ ప్రతి భాషలో ఎన్టీఆర్ డైలాగ్ వింటుంటే ది బెస్ట్. ఈసారి ఏప్రిల్ 5వ తారీఖు నాడు ఒక సముద్రం ఉప్పొంగి ఉప్పెనలా మారితే ఎలా ఉంటుందో దేవర రిజల్ట్ కూడా ఆ రేంజ్లో ఉండబోతున్నట్టు అనిపిస్తుంది. ది బెస్ట్, నాకైతే సూపర్గా నచ్చింది. గ్లిమ్స్లో ఉన్న డ్యూరేషన్ 1 నిమిషం 22 సెకండ్ల పాటు కొరటాల శివ అభిమానుల ఆకలి తీర్చిండు. ఇంకా ఈ ఇండస్ట్రీ మొత్తం షేక్ అయ్యేలా గ్లిమ్స్ మాత్రం పగిలిపోయింది. ఆ రేంజ్లో ఉంది. సముద్రంలో కొన్ని విజువల్ షాట్ చూస్తుంటే మైండ్లో నుంచి పోవట్లేదు. ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్, లాస్ట్ డైలాగు, కొన్ని షార్ట్స్ ఏమనిపించిందో కామెంట్ రాయండి. నాకు మాత్రం ఏప్రిల్ 5వ తారీఖు నాడు ఇండియన్ సినిమా రికార్డులన్నీ గల్లతవ్వడం మాత్రం గ్యారంటీ. అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఇంకా సెకండ్కో రికార్డు మోత మోగిస్తూనే ఉంది. యూట్యూబ్లో మాత్రం 5 భాషలో రిలీజ్ అవుతుంది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. ఎలా అనిపించిందో కామెంట్ రాయండి. నాకు మాత్రం ఆకలి తీరిపోయింది.